బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెడి పాదము బ్రహ్మ కడిగిన పాదము చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెడి పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగిడిని పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగిడిని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెడి పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచుదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం శ్రీనివాసాయ మంగళం రాలు కన్నులు గుబ్బ చన్నులు గందు బొందని చందురున్ బోలు మోమును గల్లు లేదను బుద్ధి దూరని కౌను హేరాళమైన పిరుందు పల్లవరాగ పాదకరంబులున్ చాలా దొడ్డగు నొప్పును చాలా దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహనమూర్తితో పూతన మరి కంసుని పంపుతో పట్టణములు పల్లెలు అన్నీ కూడా గాలించుకుంటూ తన ప్రభు యొక్క కార్యాన్ని అప్పచెప్పాడో దాన్ని సమర్థవంతంగా నిర్వర్తింపజేస్తూ ఎక్కడెక్కడ పసిబిడ్డలుంటే వాళ్ళందరినీ కూడా వధించుకుంటూ బాలఘాతిని అన్న పేరుతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆమె మరి రేపల్లెలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఆ విధముగా సంహరిస్తూ వస్తున్నటువంటి యొక్క ఆమె నందనందని గృహములో కూడా ఉన్నటువంటి బిడ్డ విషయాన్ని ఆజుగా విని ఇక మరి యశోదమ్మ గృహం ప్రవేశము చేస్తున్నటువంటిది. ఉరాలు కన్నులు గుబ్బ సన్నులు గందు బందని చందురుంబోలు మోమును గల్దు లేదను బుద్ధి దూరని కౌరు. ఒక సుందరాకారముగా మరి అందరినీ కూడా మోహింపజేస్తూ ఆ ప్రకారంగా ఆమె గారు
కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి గృహంలోకి ప్రవేశించింది. సిరిమమ్మున్ బ్రతుకంగ జూచు కొరకై శృంగార వేషంబుతో నరుదేనోపు నటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరులై చూడల తాంగిపోయి కనియన్ పర్యంక మద్యంబునన్. మరి పర్యంక మద్యంబునన్ ఉయ్యాలలో పడుకుని ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉరుభస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్ గనియన్. నివురుగప్పుని నిప్పులాగా ఉన్నటువంటి వాడు దుర్జనవధ ప్రారంభకున్, ఇక దుర్జనులను సంహరించుట యందు ఏ కార్యార్థమై వచ్చాడో అది ప్రారంభం ఈ పూట చేస్తున్నటువంటి విధానము. ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడు ఆ బాలధ్వంసిని గొంటు కంటిడి వ్యసన్ బాలింత చందమ్మునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదిన్ భావించి లోనవ్వుచున్ కాలున్ గేలు కెరుంగకున్న కరనిన్ కన్మూర్చి గుర్రెట్టుచున్. ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడు. గోపాలుడు గోపాలకృష్ణమూర్తి ఆలోకేశ్వరుడు సమస్త లోకాలకు అధినాయకుడే ఉన్నటువంటి వాడు. చరాచర విభుండు చరాచరాత్మిక జగత్తుకు ఆయనే ప్రభు పోషకుడు. ఆ బాలధ్వంసిను గొంటు కంటిడి వ్యసన్ప బాలింత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదిన్ భావించి. ఆ ప్రకారముగా బాలింతరాల్లాగా తన యొక్క పాలిండ్లకు విషాన్ని పూసుకొని వచ్చుతున్నటువంటి ఆమెను మనసులోనే పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. భావించులో నవ్వుచున్ కాలున్ గేలు కెరుంగకున్న కరనిన్ కన్మోడ్చి గుర్రెట్టుచున్. ఆయన ఏమి తెలియని వాళ్ళలాగా మరి అమాయక విధానముగా రెండు కళ్ళు ముకులించి గుర్రెట్టుతూ నిద్రపోతున్నటువంటి వాడుగా నటిస్తున్నటువంటి విధానము. ఆ పాప జాతి సుందరి ఆ పాప నిపాన్పు జేరనరగి కరములన్ లేపి జనుంగవ శిశువున్ మోపుసు ముద్దాడి శిరము మార్కొని బలికెన్. చను నీకు గుడుపజాలెడి చనువారలు లేరు నీవు చనవలెననుచున్ జను గుడిపి మీద నిలుకడ జనుదాననంగ వేట్క జను జను గుడుపన్. నా చను బాలొక గృక్కెడు ఓ చిన్ని కుమార ద్రావుమయ్య నపెదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలిన దళాక్ష. అయ్యా నా యొక్క పాలు ఒక్కొక్కటి తాగావు అని చెప్పనంటే నేను వచ్చిన కార్యము పూర్తవుతుంది, నీ జీవితం కూడా సఫలమైపోతుంది అని చెప్పనంటూ ఆమె గారు భావించుకుంటూ ఉన్నది. ఆ విధముగా ఆ బిడ్డకు పాలు ఇవ్వబోతున్న సందర్భంలో వనిత ముట్టకు మమ్మ జన్ను గుడుపన్ వల్దమ్మ నీ చన్ను మా తనయుండొల్లడు పాశుపమ్మని యశోదారోహిణుల్ జీర గైకొన ఈచుంచుచు మాయబన్ని పిలుచన్ కోశంబులో వాలు మెల్పున రాజుల్లుచు మాట మెత్తతనములో వాడియున్ వేర్పడన్. ఆ విధముగా పాలివ్వబోతూ ఉన్న సందర్భంలో యశోదారోహిణులు వచ్చి మా బిడ్డ మీ పాలు తాగడు స్వీకరించడు అమ్మ ఆ విధంగా ఇవ్వమాక అని చెప్పేసి అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే తన యొక్క కనుసూపుతోనే వాళ్ళను మాయ కమ్మి వాళ్ళు ఏమి కూడా మాట్లాడేదానం లేకుండా వాళ్ళను ఆ విధముగా నిశ్చేష్టాలుగా చేసేసింది. మేల్కొన్న తిరుగున మెల్లన కనువిచ్చి క్రేగంట జూచుచు గిదికి నీల్గి ఆవులించుచు చేతులాకసంబున జూచి ఒదిగిలియా కొన్న యోజనూది బిగిచన్ను గవకేల పీడించి కబలించి గ్రొక్క గురుక్కకు గుటుకు గుటుకు మనసు
నొక గుక్కెడు గుటుకు గుటుకు నొక గ్రుక్కెడు గుక్కున నువిద త్రానంబులు సైతము మేనిలో సత్వమెల్ల ద్రావే అదియును గుండెలు దల్లడెల్ల జిమ్మ తిరుగుచు నిలుకడ శిరమురాల నితర బాలుర క్రియవాడ నీవుగావు సన్ను విడువుము చాలు ననుచు. ఆ ప్రకారంగా పరమాత్మ కూడా మేలుకున్నటువంటి వాడిలాగా ఆయన గారు కళ్ళు తెరిచి మెల్లగా ఆమె యొక్క కుజ భాగాన్ని తీసుకుని తన యొక్క నోటి ఎందు పెట్టుకుని 2 గుటికలు తాగగానే దాని యొక్క జవసత్వములు మొత్తం కూడా ఆయన గారు త్రాగినటువంటి విధానము. దాంతో ఆమె ఒక్కసారిగా పెద్దగా అరిచి ప్రాణములు కోల్పోయి కింద పడ్డటువంటి విధానము. దారుణలాంగోల దండ దంతంబులు నగగహ్వరము బోలు నాసికయును గండ శైలాకృతి గల కుచయుగమును విరిసితూలిడు పల్ల వెంట్రుకలును చీకటి నూతుల జనయు నేత్రంబులు పెను దెబ్బ బోలిడి పెద్ద పిరుదు జాగు కట్టల బోలు చరణోరు హస్తంబులింకి నడుముతో నెనయు కడుపు కలిగి షట్క్రోశ దీర్ఘమయి గదిషు చూడా భయదమగుదాని ఘన కలేబరము జూచి గోపగోపీ జనంబులు గుంపుగూడి బెగడుచుండిరి మనముల బెదరు గదిరి. ఆ విధముగా ఒక్కసారిగా మరి పరమాత్మ కూడా తన శివసత్వాలన్నీ కూడా ఒక్కసారిగా 2 గుటకలలో తాగేసేదలికి తెప్పరిలుకోలేక పెద్దగా అరిచి ఒక్కసారిగా అసూలు బాసి పడిపోయినటువంటి పరిస్థితి. ఆ విధముగా పడిపోగానే పూర్వాకారం అనగా సుందరాకారమై ఉన్నటువంటి యొక్క రూపం పోయి యథావిధిగా ఉన్న రూపం దానికి మళ్ళా వచ్చేసేసింది. ఎట్లా ఉన్నది దాని యొక్క రూపము అని చెప్పనంటే దారుణ లాంగోల దండ దంతంబులు ఎట్లా ఉన్నాయంటే నాగలి అనగా పొలంలో నాగలి వేస్తూ దున్నుతారు కదా, ఆ నాగలికి ఏ ప్రకారం పొదును బారి ఉన్నటువంటి యొక్క నాగలికి ఎట్లా అయితే ఉంటాయో అలాంటి దంతములు కలిగి ఉందట. నగగహ్వరము బోలు నాసికయ్యును ఒక పెద్ద గుహ కనుక ఎట్లా ఉంటుందో ఆ గుహ పోలినటువంటి యొక్క నాసిక రంధ్రములు ఉన్నాయట. గండ శైలాకృతి గల కుచయుగములు పెద్ద పెద్ద పర్వతముల్లాగా ఉన్నాయట ఆ కుశాలు కూడా. విరిసితూలిడు పల్ల వెంట్రుకలును బాగా ఎదుగుగా ఉన్నటువంటి గడ్డి ఎట్లయితే బాగా పైదాకా పెరిగి ఉంటుందో అది గాలి కట్టిడు ఊగుతూ ఉంటుందో ఆ గడ్డిలాగా అట తన ఎంట్రుకలు కూడా ఆ విధంగా ఊగుతూ ఉన్నాయట. చీకటి నూతుల జనయు నేత్రంబులును 2 నూతులు బావులు ఎట్లయితే చీకటితో నిండి ఉంటాయో అలా 2 బావులు ఉన్నట్లుగా తన కన్నులు కూడా అట్లాగా నేత్రములు ఉన్నాయట. బెను దెబ్బ బోలెడు పెద్ద పిరుదు ఒక పెద్ద దెబ్బ గనక మట్టి దెబ్బ ఎట్లయితే ఉంటుందో ఆ దెబ్బ పోలినట్లుగా తన పిరుదులు ఉన్నాయట. జాగు కట్టల బోలు చరణోరు హస్తంబులు 2 ఒక నదికి ఆ పక్క పక్క ఎట్లయితే 2 కట్టలు ఉంటాయో ఆ విధంగా అంతటి కట్టల విధానంగా ఉన్నట్టు దాని 2 చేతులు కూడా. ఇంకి మడువుతో నెనయు కడుపు ఒక చెరువు కనుక ఇంకిపోతే ఎట్లాగా ఉంటుందో అంత చెరువు అంతటి ఉదరం ఉందని చెప్పని. కలిగి షట్క్రోశ దీర్ఘమయి గతిసు చూడా భయదమగుదాని ఘన కలేబరము జూచి. కలిగి షట్క్రోశ 6 కిలోమీటర్ల వరకు ఆ దేహం అట పడిపోయిందట. అంత భయంకరముగా చాలా దీర్ఘము కలిగి ఎంతో భయానకమై ఉన్నటువంటి యొక్క ఆకారముగా పడినటువంటి విధానము. భయదమగు దానిక గణకలే బరము జూచి గోపగోపీ జనంబులు గుంపుగూడి బెగడుచుండిరి మనముల బెదరు గదిరి. ఈ విధముగా చూస్తే దాని అరుపుకే అందరూ కూడా భయపడి గుండెల అదిరిపోయినట్లయిపోయింది. తీరా చూస్తే ఆకారం అంతా కూడా మహాభయంకరమైనటువంటి యొక్క ఆకారముగా ఉన్నటువంటిది ఆ పోతన అనేటువంటిది. కాబట్టి పోతన సంహారముతో పరమాత్మ యొక్క కార్యం ఇక్కడ ఆరంభం చేయబడ్డటువంటి విధానము అది. అయితే ఈ పోతన ఎవరనే విషయం మీద కూడా మన ఋషులు ఆరాధీశారు. ఋషులు ఎప్పుడూ కూడా
ఇన్వెస్టిగేషన్ అన్నమాట. వాళ్ళన్నీ కూడా కనిపెడతారు. అసలు ఏమిటి వీళ్ళు ఎట్లా రాగలిగారు? వీళ్ళ పూర్వ వృత్తాంతం ఏమిటి? ఏ విధంగా వాళ్ళు ఏ కార్యములు చేసి ఇట్లాగా వాళ్ళు అవ్వటం జరిగింది అనేటువంటి విషయాలలో బాగా మన ఋషులందరూ కూడా పూర్వ వృత్తాంతాలని బయటికి తీసే విధానం ముఖ్యంగా ఉంటుందన్నమాట. మీకు పురాణాలలో చూస్తే ఎక్కువ శాతం మీకు కనబడేటువంటి ఇవే పూర్వ వృత్తాంతాలన్నీ కూడా వాళ్ళ కండ్ల ముందు కదులుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎవరైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పు చేసినటువంటి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏ దేశంలో ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఏ యొక్క ప్రదేశంలో దాక్కున్నాడు అని ప్రకారంగా వాళ్ళు అన్వేషణ చేసి తీసుకొచ్చి పట్టుకొచ్చి వాని పూర్వ చరిత్ర అంతా మొత్తం లాగుతారు. ఎక్కడి నుంచి వీడు బయలుదేరాడు, ఏ ఏ కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు, ఇంతకుముందు ఎలా నేర చరిత్ర ఈయనకు ఉన్నది అనేటువంటి విషయాలలో బాగా ఇన్వెస్టిగేషన్ అని చెప్పని అంటారు. వాళ్ళ యొక్క పూర్వాపరాలన్నిటినీ కూడా తీసుకొచ్చే విధానము. కాబట్టి ఈ కాలంలో చేసేటువంటి యొక్క పరిశీలనలన్నీ కూడా ఈ జన్మలో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిను బాగా పరిశీలించి ఎక్కడెక్కడ వీడు నేరాలు చేశాడు, ఎక్కడెక్కడ ఇతడు కేసులలో ఇరుక్కున్నాడు, ఎక్కడెక్కడ ఈ కేసులు నమోదయ్యాయో అని ఆ యొక్క వ్యక్తి వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు పట్టుబడ్డప్పుడు పరిశీలన చేసే అంశాలు ముఖ్యంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా పరిశీలనలు ఉంటాయి. ఎవరైనా చేతికి జిక్కినట్లయితే ఆయన చరిత్రాత్మకమైనటువంటి యొక్క అంశం అయినట్లయితే ఆయన పూర్వాపరాలు ఏమిటి అనేటువంటి విషయాల మీద బాగా విచారించే విధానాలు ఉంటాయన్నమాట. మరి అట్లా వచ్చిన విధానాలే మహాత్ములు విషయం కూడా. ఎవరెవరైతే తపస్సు చేసి బాగా జ్ఞాన విధానంలో ఎదిగి జ్ఞాన సంబంధముగా లోకానికి సేవ చేస్తూ ఉన్నారో, లోకానికి చక్కగా వాళ్ళు మరి గొప్ప జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారో, అలా అందించేటువంటి యొక్క వాళ్ళను గురించి కూడా మరి పెద్దలు విచారించి దానికి ఒక చరిత్రాత్మకముగా తీసుకువచ్చినటువంటి అంశాలు మనం చూస్తాం. మహానుభావులు వాళ్ళ జీవి చరిత్రలు ఈ ప్రకారంగా వాళ్ళ లోకానికి చేసినటువంటి ఉపకారములు, వారు చేసినటువంటి యొక్క తపస్సు, వారు చేసేటువంటి జ్ఞానము, వారు ఏ ఏ ఆశ్రమాలలో ఉన్నారో, ఏ విధంగా విద్యాధ్యయనం చేశారో అనేటువంటివన్నిటిని కూడా వాళ్ళు బాగా విచారించి, ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకునే విధానం ఉండదు. ఓ మహాత్ములు ఉన్నారని చెప్పనంటే మేము ఇట్లా చేసాం, ఇట్లా పెరిగాం, ఈ విధముగా తపస్సు చేసాం, ఇక్కడెక్కడ ఉపకారాలు చేశాం అని వాళ్ళు ఏమి చెప్పరు. కానీ మరి భక్తులై ఉన్నటువంటి వారు తమ గురువు మీద ఉన్నటువంటి భక్తి భావనతో ఆ గురు చరిత్రలుగా వాళ్ళు విచారించి వాళ్ళు ఎక్కడ జనించారు, ఎక్కడెక్కడ తపస్సు చేశారు, ఎక్కడెక్కడ విద్యాధ్యయనం చేశారు, ఏ ఏ కార్యాలు చేశారు, ఎలాంటి గొప్ప విధానముగా వాళ్ళు జీవించారు, ఇవన్నీ కూడా ఒక చరిత్రాత్మకముగా మనం చూస్తూ ఉంటాం. రామకృష్ణ పరమహంసుల వారి జీవిత చరిత్ర, వివేకానంద స్వాముల వారి జీవిత చరిత్ర, రమణ భగవానుల వారి జీవిత చరిత్ర, శ్రీ మలయాళ స్వాముల వారి జీవిత చరిత్ర, లక్ష్మణార్యుల జీవిత చరిత్ర, చిన్మయానంద స్వాముల వారి జీవిత చరిత్ర, శంకర విజయం శంకరాచార్యుల వారి యొక్క శంకర విజయం జీవిత చరిత్ర, ఇట్లాగా చూసినట్టయితే అందరి మహాత్ముల కథలు, హిస్టరీ అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విధముగా ఏంటంటే చాలా వరకు చేసే విధానం మరి ఈ జన్మలో వారు చేసినటువంటి గొప్ప గొప్ప విశేషాలు మనం వాటిలలో చూసే విధానం ఉంటుంది. ఆ ప్రకారంగా మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళ విషయం కావచ్చు, లేదా నేర చరిత కలిగి ఉన్నటువంటి వాళ్ళ విషయం కావచ్చు. కాబట్టి వాళ్ళ విషయాలు కూడా బయటికి లాగి ఎక్కడెక్కడ వాళ్ళు ఘోరాలు చేశారు, నేరాలు చేశారు అనేటువంటివన్నీ కూడా తీసుకొచ్చే విధానాలు చేస్తూ ఉంటారు. ఇవి కేవలం మరి ఈ యొక్క వర్తమానములో ఉన్నటువంటి జన్మ సంబంధమై ఉన్నటువంటి విషయముల వరకు మాత్రమే చేసేటువంటి అన్వేషణ, పరిశోధనలు వాటి యొక్క సంబంధ అంశాలు కనుగొనే విధానాన్ని కూడా ఈ జన్మలో ఏవైతే జరిగాయో వాటిని మాత్రమే చూడగలిగేటువంటి విధానం మరి నాడు అన్వేషణ పరులు చేసేటువంటిది. కానీ మహాత్ములు, ఎందుకంటే పురాణాలు రచించినంత కూడా మహాత్ములు ఋషులు కనుక ఋషుల యొక్క రచనల నుంచి వెలువడినటువంటి గ్రంథాలు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈయన ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడు, ఏ జన్మలో
నుంచి ప్రారంభం చేశాడు, ఏ కారణంగా జనించాడు అనేటువంటివన్నీ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది పూర్వ జన్మల నుంచే వాళ్ళవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. విదురుడు తీసుకోండి, ఆయన ఎవరని చెప్పానంటే మరి యముడు ఈ ప్రకారంగా పూర్వం శాపానికి గురైనటువంటి యొక్క యముడే విదురుడుగా పుట్టాడనేటువంటి విషయం మనకు భారతంలో వస్తుంది. ఆనాడు అనుమాండవ్యునికి ఈ విధముగా ఒక రాజు శిక్ష వేయటముతో ఆయన చాలా కాలం పాటు దాని మీదే కూర్చొని చాలా అవస్థపడ్డ విధానంగా ప్రాణములు బాపి అసువులు బాసి యమలోకానికి పోతే యమలోకనటువంటి యొక్క యముణ్ణి ఆయన దండించి శపిస్తాడు, ఇంత శిక్ష నాకేస్తావా, ఏదో చిన్నప్పుడు తూనిటీగలను పట్టుకుని వాటిని ఆడించినందుకు గాను దాని పాప ఫలితముగా నాకు ఈ ప్రకారముగా ఒక మాండవ్యం అని చెప్పనంటే ఒక గడకర్రకు అణువు గుచ్చి దాని మీద కూర్చోబెట్టడం కారణంగా దేహంలో చొచ్చుకుపోయింది అణువు అన్నమాట. అట్లాగా ఆ గడకర్ర మీద ఆయన గారు కూర్చుని చాలా అవస్థపడ్డ విధానం కనుక అంతటి వేదన పొంది చివరికి అసువులు బాసి వెళ్ళిపోయినటువంటి ఆయన నాకు ఇంత శిక్ష వేస్తావా అని చెప్పేసి అని యముణ్ణి శపించాడు. కాబట్టి నువ్వు పోయి శూద్ర యోనిలో మరి జెనిన్స్ అని చెప్పేసి అనే విధానంగా శపించటం కారణంగా ఆ యముడే విదురుడుగా పుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ ప్రకారంగా ఎవరెవరు ఎందువల్ల ఈ విధంగా ఈ లోకంలోకి రావటం జరిగింది అనేటువంటి విషయాల మీద మనకి పురాణ ఇతిహాసాలన్నీ కూడా బోధిస్తున్నటువంటి విధానము. అట్టనే ఇక్కడ మరి చూస్తే ఈ పోతన అనేటువంటి యొక్క ఆమె ఎవరని చెప్పిన విషయం మీద ఋషులు కూడా పరిశీలన చేస్తే వాళ్ళ యొక్క దృక్పథం అందినటువంటి యొక్క అంశం ఏంటని చెప్పానంటే బలిచక్రవర్తి యొక్క పుత్రిక రత్నమాల అని చెప్పేసి అనేటువంటి ఆమె దాని ఉదంతవంతి కూడా మనకి చక్కగా అందించినటువంటి యొక్క విధానము. మరి ఆ కాలంలో బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని అపహరించి ఇంద్రునికి కట్టబెట్టేటువంటి యొక్క ఉద్దేశంతో శ్రీమన్నారాయణుడు వామనుడుగా జనించి ఆయన యాచకుడుగా వస్తాడు. యాచకుడుగా వచ్చినప్పుడు అక్కడ చాలామంది ఆయన యొక్క రూపాన్ని చూసి ముగ్ధులైపోయారు, పరవశించారు, సంతోషించారు. ఎంతటి గొప్ప ఆకారం అనేటువంటి యొక్క విధానముగా ఆయన యొక్క రూపాన్ని కొనియాడారు, కీర్తించారు. అంతటి సుందరాకారముతో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆ ప్రకారముగా రావటంతో మరి ఈ బలిచక్రవర్తి కూడా ఆయన వచ్చినటువంటి కారణాన్ని తెలుసుకొని మరి ఆయన ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది విచారించి ఆయనకి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అయ్యా నేను వటుడను, కేవలం తప చేసుకుంటూ ఉంటాను. 3 అడుగులు దానం చేసినట్లయితే నేను తప చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ రాజ్యంలో నాకు 3 అడుగులు ఉండేట్లుగా దానం చేయమని చెప్పని అడగటము. ఆ తర్వాత శుక్రాచార్యుల వారు కులగురువు కాబట్టి ఆయన దివ్య దృష్టితో చూసి అయా రాజా ఇవ్వమాక, వచ్చింది వటుడు కాదు విశ్వంభరుడు, నీ సమస్త రాజ్యాన్ని కూడా అపహరించేస్తాడు ఇచ్చినట్లయితే అని చెప్పేసి అని మరి ఆయన వద్దని చెప్పని అన్నాడు, వారించాడు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతింజందిరే, వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై వేరైనన్ గల దేశిభిప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై, ఈరే కోర్కులు బారలం మరచిరే ఎక్కాలమున్ భార్గవ. మన వద్దకు ఒక యాచకుడుగా పసిబిడ్డ బ్రాహ్మణ బాలకుడు వచ్చినప్పుడు ఆయన పొమ్మనటం ధర్మం కాదు కదా. ఆయన ఇంక అడిగింది కూడా కేవలం తప్ప చేసుకోవడం, ధ్యానం చేసుకుని చిన్న స్థలం అడిగాడు తప్ప ఆయన ఇంకే పెద్ద ఏం కోరిందేం కాదు కదా. కనుక లోకంలో ఎవరైనా కానీ కాక ఏం పట్టుకుపోయేదంటూ ఏమి లేదు. అందరూ మనకంటే ముందు ఎంతోమంది రాజులు వచ్చారు, గొప్ప గొప్ప రాజ్యాలు పరిపాలన చేశారు. కానీ వారేరి ఏం పట్టుకుపోయారు? కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింజందిరే, వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే. సకల ఎన్నో సంపదలు ఉన్నాయి, ఎంతో ఐశ్వర్యాలు ఉన్నాయి. ఎవరు కూడా ఏం పట్టుకుపోయిందంటూ ఏం లేదు. మనకంటే ముందు పెద్ద గనులు వచ్చారు, పెద్ద రాజ్యాలు పరిపాలన చేశారు.
ప్రతి ఒక్కరూ కూడా రిక్త హస్తాలతో వెళ్ళిపోయారు. ఏం పట్టుకుపోయినటువంటి పరిస్థితి ఏమి లేదు. ఏదైనా జీవితంలో వచ్చింది అంటే తాను చేసేటువంటి కీర్తి, తాను చేసేటువంటి పుణ్యం అనేటువంటిది మాత్రమే వస్తుంది తప్ప ఏమీ కూడా వచ్చే అవకాశం. భూమిపై పేరైనన్ గలదే శిభి ప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై. శిభి ప్రముఖులందరూ కూడా యశఃకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఎక్కాలమున్ భార్గవ అని చెప్పని గురువు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంజందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యముం గీజ్యముం సతతమే కాయంబునాపాయమే. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై ఆ వచ్చినటువంటి వటుడు ఒకవేళ మీరు చెప్పినట్లుగా శ్రీహరే అయి ఉన్నట్లయితే, ఏమి నాకైతే అలాంటి యొక్క నమ్మకాలు ఏమి లేవు. ఆయన బాలకుడు, బ్రాహ్మణ, మరి బాలకుడు, బ్రహ్మచారి, వటుడు అనేటువంటి భావమే నాకున్నది. అయితే మీరు మహానుభావులు, గురువులు కాబట్టి మీకున్న దృక్పథంతో మీరు చెప్తూ ఉండవచ్చు. బహుశా మీ మాట ప్రకారం ఒకవేళ శ్రీహరియే వచ్చినట్లయితే నా వద్దకు ఇవ్వమాక అని చెప్పి అంటూ ఉన్నావు కదా, నేను ఇచ్చే తీరత. ఎందుకంటే అంతటి మహానుభావుడు, సమస్త లోకాలకు అధినాయకుడు ఉన్నటువంటి శ్రీహరి నా గృహం ముందుకు వచ్చి, నా సమ్ముఖానికి వచ్చి చేయి సాచి దేహి అని చెప్పనంటే మాత్రం పొమ్మంటానా? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూతన మర్యాదంజందు కరంబు క్రిందగుట. నిరంతరముగా ఆ శ్రీహరి యొక్క మరి హస్తం ఆదిని శ్రీ సతి కొప్పుపై లక్ష్మి యొక్క కొప్పు మీద ఉంటుంది, వక్షస్థలం మీద ఉంటుంది, వంశోత్తరీయం మీద ఉంటుంది, పాదాబ్జంబుల మీద ఉంటుంది, కపలతటిపై ఉంటుంది. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఆ కరంబు ఈనాడు నా యొక్క సమ్ముఖాన యాచిస్తూ చేయి సాసి ఉంటే ఆ కరం మీద నా కరం ఉండబోతూ ఉన్నది కదా. దీనికంటే ఇంకా మహద్భాగ్యం జీవితంలో ఇంకేముంది? ఇంకా ఎంతోమందికి ఇచ్చా దాన ధర్మాలు, ఎన్నెన్నో దాన ధర్మాలు చేశాను. కానీ ఈనాడు మీ మాట ప్రకారంగా శ్రీహరియే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వటుని యొక్క రూపంలో యాచకుడుగా వచ్చి నా ముందు నుంచున్నట్లయితే నేను తప్పనిసరిగా ఆయనకి ఇస్తా అని చెప్పేసి, రాజ్యము గీజ్యము సతతమే కాయంబునాపాయమే అని చెప్పనేటువంటి భావనగా ఆయన శ్రీహరికి సమస్తం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము ఓ హరుడైనను హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా దీవర్యయే వీటికి. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన ఏదైనా కానీ కాక సమస్త విశ్వంతా కూడా అనుగా మరి లయంగానే గాక విశ్వ యొక్క ధరణి నిర్మూలనమవుగాక. దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పోహరుడైన హరి అయిన నీరజ భవుండైన, హరి కావచ్చు, హరుడు కావచ్చు, బ్రహ్మ కావచ్చు కాక, ఎవరైనా కావచ్చు కాక, ఏమి భాగ్యంబైన నవ్వు దిరుగన్నేరదు నాదు జిహ్వా. నేను నాలుకతో ఆయనకి ఇస్తా అని చెప్పి అన్నాను. అన్న తర్వాత నా నాలుక ఎక్క మళ్ళా ఇంకో వైపుకు తిరిగే విధానం లేదు. ఇస్తా అన్న తర్వాత ఇవ్వననే మాట నా నోటెంబటే వచ్చే విధానం కాదు. కాబట్టి ఆయనకు తప్పనిసరిగా ఇచ్చేస్తా అని చెప్పేసి అనే విధంగా అలాంటి విధానములో ఒక సర్వము తనకు సమస్తమును కూడా దారబోసే విధానముగా మరి ఆయన గారు పూనుకొని ఉన్న సందర్భాలు. ఆ ప్రకారంగా ఆనాడు ఆ శ్రీహరి చిన్న బాలుడుగా వటుడై
యాచకుడై వచ్చినప్పుడు మరి రత్నమాల అనేటువంటి యొక్క ఆమె బలిచక్రవర్తి యొక్క పుత్రికట. ఆయన యొక్క ఆకారం చూసి ఆయన యందు మమకారం చెందింది. ఏమిటా అని చెప్పనంటే, ఇలాంటి యొక్క పుత్రుడు నాకుంటే ఎంత బాగా ఉంటుంది, ఎంతటి ఆలిత్యము, ఎంతటి సుందరము, ఎంతటి మంచి ఆకారము, ఇలాంటి అతడు నాకు గనక బిడ్డగా ఏర్పడితే అనేటువంటి యొక్క ఒక భావన ఆమె చెందినటువంటి విషయముగా మన చరిత్రకారులు చెబుతున్నటువంటి విధానము. అట్లా పుత్రవాత్సల్యమును పొందినటువంటి యొక్క విధానములో ఎన్నడుంబరుడేడవోడట ఏకులుండట అని ప్రకారంగా ఆయనకి మరి గురువు ఇవ్వమాక అని చెప్పంటూ ఉన్నప్పటికీ కూడా ఈయన ఇస్తానని చెప్పినటువంటి యొక్క భావనతో ఆ 3 అడుగుల యొక్క స్థలాన్ని ఆ ప్రకారంగా ఆయన ధారపోశాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విధేవి త్రిపాదధరణిం దాస్యామి యన్సున్ క్రియా చెప్తుండై ధనుజేశ్వరుండు వడుగుంజేజాచి పూజించి బ్రహ్మప్రీతం మని దారవోసే భవనం దాశ్చర్యమున్ బందగన్. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విధే త్రిపాదధరణిం దాస్యామీను. కోరినట్లుగా ఈ 3 పాదముల యొక్క ధరణిని, భూమిని నీకు దానముగా ఇస్తున్నాను అని చెప్పని ఆ ప్రకారంగా ఆయన గారు దారపోశాడు. పోయిగానే ఎంబటే మరి సర్వేశ్వరుడు కార్యార్థమై వచ్చాడో తన కార్యం సఫలం చేసుకుని మరి రాజ్యాన్ని ఇంద్రునికి సమర్పించటానికై వచ్చినటువంటి యొక్క అవతారం గనుక ఇంతింతై వటుడింతయై మరియు దానింతైన భోవీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నతుండకు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబంబుపమింపపాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండముండిండుచో. ఆ విధముగా 3 అడుగులు దానం చేయగానే ఒక్కసారిగా ఆయన విశ్వంభరుడై సమస్త విశ్వ జగత్తంతా కూడా తన ఆకారం అన్నట్లుగా ఇంతింతై వటుడింతయై మరియు దానింతైన భోవీధిపై ఆకాశమంతటై ఆకారమైపోయాడు. నంతై తోయద మండలాగ్రమున తల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై. ఈ విధముగా విశ్వమంతా కూడా తన యొక్క రూపాన్ని సంతరింపజేసుకుంటూ వ్యాపకుడు కాగా రవిబింబంబపమింపపాత్రమగు ఛత్రంబై ఎట్లా ఉందని చెప్పనంటే ఆ రవి సూర్యుడు ఆయనకు ఒక గొడుగులాగా అయ్యాడట. ఛత్రంబై శిరోరత్నమై ఇంకా పెరిగిపోగా ఆ యొక్క స్వామికి ఆ సూర్యుడు చెవికాడ ఉన్నటువంటి చిన్న ఒక ఆభరణంగా అయ్యాడట. శ్రవణాలంకృతి అయి గళాభరణమై ఇంకా పెరిగిపోగా తన యొక్క మెడలో ఉన్నటువంటి యొక్క ఆభరణంలో మెరిసేటువంటి రత్నంలాగా అయ్యాడట ఆ సూర్యుడు. గళాభరణమై సౌవర్ణ కేయూరమై ఇంకా పెరిగిపోగా ఆ చేతికి ఉన్నటువంటి కంకణములో ఉన్నటువంటి యొక్క చిన్న వజ్రంలాగా అయ్యాడట ఆయన గారు సూర్య భగవాను. సౌవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై. ఆ యొక్క ఆ నడుం కాడు రాగానే నడుం కాడట ఒక గంటలో ఉన్నటువంటి యొక్క ఆ రూపంగా అయ్యాడట. నూపుర ప్రవరంబై పదపీఠమై చివరికి ఎదగగా ఆయన పాదము కింద పీఠంగా అయిపోయాడట సూర్యుడు. ఈ ప్రకారముగా బ్రహ్మాండమున్ నిండుచో. ఆ ప్రకారంగా 3 అడుగులతో ఈ జగత్తంతటిని కూడా ఆయన గారు ఆక్రమించినటువంటి విధానము. ఒక పాదంబున భూమి గప్పి దివిజయనోరంద విరోధించి యొండొకటిన్మీది జగంబులెల్లదుడి. కాబట్టి ఒక పాదముతో సమస్త మరి ఆకాశమంతా కప్పివేశాడు, ఒక పాదముతో భూమంతా కప్పివేశాడు.
నాయనా మూడో పాదం ఎక్కడ్రా అని చెప్పి అడిగితే ఆ చివరికి బలిచక్రవర్తి తన శిరస్సును చూపి ఇదిగో స్వామి మూడవ పాదముగా స్వీకరించమని చెప్పని అని చెప్పినప్పుడు ఆ యొక్క శిరస్సు మీద తన యొక్క పాదమును ఉంచి పాతాళ లోకానికి ఆయన పంపించినట్లుగా నాయన నీవు ఈ యొక్క ఈ మనుమంతర కాల పర్యంతం నువ్వు ఈ పాతాళలోక పరిపాలన చేసుకో, ఈ స్వర్గలోకం ఇంద్రునికి ఇచ్చా కాబట్టి ఆయన పరిపాలన చేసుకోవడం ధర్మం అని చెప్పేసి అని ఆ ప్రకారముగా శ్రీహరి చేసినటువంటి ఒక కార్యము అది గమనించినటువంటి రత్నమాల అనేటువంటి యొక్క ఆమె ముందెత్తులోనేమో ఆయన యొక్క రూపాన్ని చూసి చిన్న వటుడుగా వచ్చాడు కాబట్టి ఎంతో లాలిత్యముగా లలితముగా ఎంతో సుందరోపేతముగా ఉన్నటువంటి యొక్క రూపాన్ని చూసి ఆహా ఇలాంటి బిడ్డ నాకు ఉంటే ఎంత బాగుంటుందని చెప్పేసి అనేటువంటిదిగా ఆశపడింది. తర్వాత తన తండ్రిని విధముగా మరి మోసబుచ్చాడు, విధముగా తెలియనటువంటి ఆకారంగా వచ్చి నివురు కప్పి నిప్పులాగా వచ్చి ప్రకారంగా 3 అడుగులు దానంగా తీసుకుని మా తండ్రిని మోసం చేసి రాజ్యమంతా కూడా ఆక్రమించి చివరికి ఆయన పాతాళలోకాన్ని నెట్టేసాడనేటువంటి విధానములో ఒక ద్వేషభావాన్ని కూడా పెంచుకోవటం జరిగింది అని చెప్పేసి అని తత్కారణంగా ఆయన ఎట్లయినా కానీ వధించి తీరుతా అని చెప్పనేటువంటి భావనగా ఆ యొక్క ఆమెలో మనస్సులో బాగా ప్రగాఢముగా ఆ ద్వేషభావం ఏర్పడటం కారణంగా ఆ తర్వాత ఆమెయే పోతనగా జనించినట్లుగా మనకు చెప్పేటువంటి ఒక ఇతిహాస వృత్తాంతము. ఇందా చెప్పుకున్నాం కదా, మహర్షులు అన్నీ కూడా ఎక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రయాణం జరిగింది, ఏ కారణంగా వాళ్ళు ఈ జన్మకు వచ్చారు అనేటువంటి యొక్క విషయములో ఇన్వెస్టిగేషన్ అనేది మహర్షులు పూర్వ జన్మ నుంచే వాళ్ళ విధానం అంతయు కూడా వాళ్ళు కనిపెట్టే విధానం ఉంటుంది. ఆ రూపకంగా వచ్చినటువంటి పోతన అని చెప్పి అన్నారు. మన చారిత్రాత్మకంగా చూసినట్లయితే చాలా ఉదంతాలు గత జన్మలలో ఉన్నటువంటి కోరికలు అనేటువంటివి ఈ కాలం తర్వాత కాలంలో అవి మళ్ళా జన్మకు హేతువులుగా అనేటువంటి యొక్క అంశములు మనం ఈ విషయాల మీద గతంలో కూడా కొంత ముచ్చటించుకోవడం జరిగింది. మరి ఆ వేదవతి అనేటువంటి ఆమె కూడా భగవంతుని గురించి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు మరి ఆమె ఎందు మరి ఆమె ఆమె మరి చివరికి తన యొక్క శరీరాన్ని సాలించి ఆమె తర్వాత వైదేహిగా జన్మించినట్లుగా కూడా చెప్పేటువంటి విధానము. అట్లానే ఈ కోరికలు అనేటువంటి విషయం వచ్చినప్పుడు మరి దాక్షాయిని కూడా మరి పరమశివుణ్ణి వరించి వివాహమైనటువంటి విధానము తండ్రికి ఇష్టం లేకపోయినా కానీ ఆయన వరించటము, ఆ కైలాసానికి వెళ్ళిపోవటం, ఆయనతో మరి చక్కగా ఆయన ఇరువురు కూడా వసించి ఉండటము. ఆ తర్వాత కాలంలో మరి అనుకోని విధానముగా ఈయన గారి ద్వేషముతో నిరీశ్వర యాగం తలబెట్టడము, నిరీశ్వర యాగాన్ని పరమశివుడు వద్దన్నా కానీ ఆ దాక్షాయిని రావటం, అవమానాలకు గురవటం, తిరిగి మరలా ఆమె శివుని వద్దకు పోవటానికి ఇష్టం లేక శరీరాన్ని ఆహుతిగా చేసుకోవటము, మరి తిరిగి మరల పరమశివునికే భార్యగా అయ్యేటువంటి ఒక తలంపుతో కోరికతో ఆమె తనువును సాలించి తిరిగి మరలా హిమవంతునికి పుత్రికగా జనించి ఆమె తపస్సు చేసి మళ్ళా పరమశివుడిని మెప్పించి ఆమె మహాదేవునికి పత్నిగా అయినటువంటి విధానం చూస్తే అదొక ఈ కోరికల యొక్క సంబంధముగా ఏర్పడేటువంటి యొక్క అంశములు. ఇవన్నీ కూడా చూస్తే పురాణాలలో మీకు ఎక్కడ చూసినా కానీ ఇవే కనబడతాయి. మీకు గత జన్మలలో ఉన్నటువంటి వాళ్ళ కోరికలు, వాళ్ళ యొక్క వాంఛలు అవి తీరక చివరికి మళ్ళా దేహములు చాలించి మరుసటి దేహములో వాళ్ళ కోరికలు అనుసరించి మళ్ళీ ప్రవర్తించేటువంటి యొక్క విధానముగా అంబ విషయం కూడా గతంలో చెప్పుకున్నాం మనం. అంబ కూడా పరాభవం చెంది భీష్ముని చేత అవమానాన్ని గురై చివరికి ఆయన మీద ప్రేమ ఉన్నటువంటి యొక్క ప్రేమ ఇరిగి ద్వేషముగా మారి అక్కడి నుంచి ఆ యొక్క ఆమె మరి బలమై ఉన్నటువంటి యొక్క ద్వేష కోరికతో ఆమె గారు శిఖండిగా వచ్చి ఆయన మరణానికి కారణమైనటువంటి విధానం ఒక కోరిక విధానం అని చెప్పేసి అనేటువంటి విషయం. ఇట్లా చూసినట్లయితే చాలా ఉదంతములు పురాణాలలో చూసినట్లయితే రాబోయే జన్మలకు కారకములుగా ఉన్నటువంటివి కోరికలు అని చెప్పని. తీరని కోరికలు, ప్రగాఢమై ఉన్నటువంటి కోరికలు, మిక్కుటమై ఉన్నటువంటి యొక్క వాంఛలు, పరమశివుణ్ణి
కొనియాడి ఆయన గారి అనుగ్రహముతో ఆమె గారు భర్త 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 5 సార్లు ఆమె గారు మాట్లాడటం చెప్పటం కారణముగా పరమశివుడు కూడా 5 సార్లుగా నువ్వు నీకు పతి పతి అని చెప్పి అన్నావు కాబట్టి రాబోయే జన్మలో నీకు 5 మంది భర్తలవుతారని చెప్పనేటువంటి విషయముగా ఆమెకు వరం ఇవ్వటము, ఆ విషయం మరి తర్వాత కాలములో ఆమె కృష్ణగా జనించటము, ఆమెకు 5 మంది భర్తలుగా పాండవులు కావడం అనేటువంటి విషయం మీకు స్వయంగా వేదవ్యాసుల వారు వచ్చి చెప్తారు. అనగా మరి ఆ సందర్భములో కుంతి బాధపడుతూ ఉంటుంది. నేను పొరపాటున అన్నానే ఆ మాట, తెలియక అన్నానని చెప్పేసి అని బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవ్యాసుల వారు వచ్చి పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పి ఆ గతంలో ఆ ప్రకారంగా పరమశివుని అనుగ్రహముతో ఆమె 5 మందికి భర్తలయ్యేట్లుగా ఆయన వరమిచ్చాడమ్మా. దాని కారణంగా ఈ విధంగా ఈ జన్మలో అట్లా కావాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని కుంతికి పాండవులకు వేదవ్యాసుల వారు వచ్చి చెప్పడం జరుగుతుంది. అటన్నీ కృష్ణ పరమాత్మ కూడా అదే విషయాన్ని అక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నట్లయితే మరి గత జన్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాంఛలు కోరికలు అవి చాలామందికి కూడా తీరే అవకాశాలు ఉండవు. ఎందుకని చెప్పనంటే కొన్ని సాంప్రదాయకాలు కావచ్చు, కొన్ని పట్టుదలలు కావచ్చు, కొన్ని మరి వారి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి యొక్క విషయాలు కావచ్చు. ఇలాంటి విషయాల మీద చాలామంది పైకి చెప్పుకోలేక లోపల బాధపడుతూ ఎంత వాంఛలు ఉన్నప్పటికీ కూడా అవి తీరే అవకాశాలు లేక, సందర్భాలు కుదరక అనేకమైనటువంటి యొక్క ఇబ్బందులు, అనేకటువంటి యొక్క ఆటంకములు ఇవన్నీ కూడా వ్యక్తి జీవితంలో తోడవుతాయి. ఈ తోడవటం కారణంగా మరి ఆ కోరికలు అట్లాగే లోపల మిగిలిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పని ఆ కోరికలను అనుసరించే రాబోయే జన్మలలో ఇవి జన్మలకు కారణమవుతాయనేటువంటి విషయం మనకు పురాణముల ద్వారా తెలుస్తున్నటువంటి విధానం. మరు జన్మలకు కారణం అనేటువంటి విషయం చూసినప్పుడు మరి గత జన్మలో చేసినటువంటి పుణ్యపాప సంబంధ సంస్కారములు అని చెప్పని అంటాం. అటనే మూలా విద్య అజ్ఞానము అని చెప్పని ఈ మూలా విద్యయగు అజ్ఞాన కారణముగా గత జన్మలలో చేసినటువంటి యొక్క పుణ్యపాప సంబంధ సంస్కారాల కారణముగా ఈ జీవులకు శరీరములు వస్తున్నవి అనేటువంటి మాట సర్వసాధారణంగా చెప్పుకునేటువంటి యొక్క అంశం. కానీ మనకు పురాణముల యొక్క అంశం చూసినట్లయితే గత జన్మలలో వారు చేసినటువంటి కార్యములు వాళ్ళు పొందాలనుకున్నటువంటి పొందలేకపోవటము, మిగిలిపోయి ఉన్నటువంటి యొక్క వాంఛలు కోరికలు వాటి కారణములుగా తిరిగి వాటిని పొందటానికి ఈ విశ్వంలోకి ఆ దేహములు ధరించి వస్తున్నటువంటి విధానములు మనకు పురాణాలలో గోచరిస్తూ ఉన్నటువంటి విషయము. ఇక్కడ పోతన అనేటువంటి యొక్క ఆమె కూడా ఆమె యొక్క పూర్వ వృత్తాంతాన్ని ఈ ప్రకారంగా మహాత్ములు చెప్పినటువంటి యొక్క మాట, ఆమె ముందుగా పుత్రుడుగా ఆమె కామించింది. తర్వాత తండ్రికి జరిగినటువంటి యొక్క అన్యాయమును తలంచుకుని చాలా ద్వేషముతో ఆమె గారు ఊగిపోతూ వెంటనే ఇతను మరలని వధింపజేస్తానేటువంటి యొక్క భావాలు రావటము, అటు ఒక పక్క మాతృ ప్రేమగా ఉన్నటువంటి యొక్క కోరిక, మరొక పక్క మరి ద్వేషముగా పరిణమించినటువంటి యొక్క మరి ఆ కోరికయే ద్వేషముగా పరిణమించిన విధానాలుగా ఇక్కడ మనకి చెప్పేటువంటి యొక్క అంశము ఈ పోతన అనేటువంటిది. ఈ ప్రకారంగా జన్మల కారణ అంశాన్ని చూస్తూ మరి కోరికలు కూడా జన్మలకు కారణమవుతాయనేటువంటి విధానాన్ని మనకు పురాణములు వ్యక్తి చూపిస్తున్నటువంటి అంశములు. అందువల్ల జీవితంలో ఏవైనా ప్రగాఢముగా ఉన్న కోరికలై ఉన్నట్లయితే వాట్లను అట్టే పెట్టుకోవటం కూడా అంత మంచిది కాదనేటువంటి విషయం చూస్తాం మనం. పరమహంసల వారికి ఎప్పటి నుంచో తీపి తినాలనేటువంటి కోరిక ఉండేదట. ఆయన తినే అవకాశాన్ని కోరిక ఉన్నాగా దాని జోలికి పోలేదు. కానీ ఒక సందర్భంలో ఆయనకి ఆ తీపి తినాల్సినటువంటి పరిస్థితి పడింది. అక్కడ చెప్తారు కదా కథలో ఒక ఆడకు తన బిడ్డను తీసుకువచ్చి, నాయన మీరు గురువులు పెద్దవాళ్ళు కాబట్టి మా వాడు తీపి తింటూ ఉన్నాడు ఎక్కువగా, వాడికి ఈ విధంగా తింటే అనారోగ్యం అవుతుంది, మీరు కొంచెం వానికి ఆ యొక్క తీపి తినొద్దని చెప్పండి అని చెప్పేసి అని అడిగినప్పుడు ఆయన వారం ఆగి రామ్మ తర్వాత చెబుతా అనేటువంటి మాట చెప్పటము.
తర్వాత ఆయనకు కూడా ఆ తీపి తినటువంటి కోరిక ఉన్నది కాబట్టి ఆ కోరిక మొత్తం తీసేయటానికి ఒక పూట పూనుకున్నాడు. ఏవైతే ఉన్నాయో తీపి సంబంధ పదార్థాలు మొత్తం తెప్పించుకుని బాగా తిని పారేసరాపన్ని. ఆ తిని పారేయటంతో ఆ పూటతో ఆయన గారి దాని యందు ఆ తినలేటువంటి యొక్క మోహం పోయిందని చెప్పనన్నారు. ఆ తర్వాత ఆ తల్లి బిడ్డను పట్టుకు వస్తే అప్పుడు చెప్పాడు, అయ్యా నువ్వు కూడా తీపి తినమాక అని చెప్పి అనేటువంటి మాట. ఇది మనకి ఆ జీవిత చరిత్రలో వచ్చేటువంటి అంశము. కాబట్టి కొన్ని ఈ మనస్సులో పడేటువంటి ఈ వాంఛలైతే ఉన్నాయో వాట్లను వారు తొలగింపజేసుకుంటూ ముందుకు పోగలిగితే రాబోయేటువంటి కాలంలో భద్రత పొందే అవకాశం ఏర్పడుతున్నటువంటి ఒక అంశం దీంట్లో. మరొకటి పారమార్థికముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని చూసినట్లయితే మనకు భాగవతము అనేటువంటిదంతా కూడా అటు భక్తిపరమై ఉన్నటువంటి యొక్క అంశముతోనూ చేరి ఉంటుంది, జ్ఞానపరమై ఉన్నటువంటి అంశాలతో కూడా చేరి ఉంటుంది. ఏ ప్రకారముగా రూపాయి అనేటువంటి దానికి బిళ్ళకు ఒక పక్క బొమ్మ ఒక పక్క బొరుసు అని చెప్పని అంటారు. ఎట్లయితే ఉంటాయో అదే ప్రకారముగా మహాత్ములు లోకానికి అందించేటువంటి యొక్క చరిత్రాత్మక అంశములు కూడా ఇటు భక్తిపరముగా మరి నీతిపరముగా ధర్మపరముగా ఉండేటువంటి యొక్క అంశమే కాకుండా మరొక ప్రక్క జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు కూడా వాటిల్లో చేరి ఉంటాయని చెప్పేసి అని. కాబట్టే భాగవతంలో భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన దమ్మె శూలికైన విభుదవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అన్నారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు అని. ఎందుకంటే దాంట్లో మరి అనేక పారమార్థిక అంశములతో నింపి మనకి ఇచ్చినటువంటి యొక్క కథాంశములు అవి అంతా కూడా భక్తి జ్ఞానం రెండు అన్నమాట. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు అని కూడా పెద్దలు ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు అని. కాబట్టి ఈ వైపు భక్తి ఉంటుంది, ఆ వైపు జ్ఞానం ఉంటుంది. భక్తి అనేది జీవన విధానాన్ని మంచిగా దిద్దుతుంది. మంచి ప్రవర్తన, మంచి అలవాట్లు, మంచి మాట తీరు, మంచి స్వభావములు, మంచి ఆలోచనలు, మంచి ఆచరణాత్మక అంశాలు, ఇవన్నీ కూడా భక్తి యొక్క పాత్ర. భక్తి అనేది ఈ ప్రకారంగా వ్యక్తిని చక్కగా మలుపులు చేసే విధానం. అటు జ్ఞానం అనేటువంటిది మరి జీవుణ్ణి బ్రహ్మైక్యతత్వ అనుభవాన్ని పొందింపజేసే విధానం జ్ఞానము అని చెప్పని. కాబట్టి ప్రకారముగా పూతన అనేటువంటి యొక్క అంశాన్ని చూసినట్లయితే పూతన అనేటువంటి యొక్క పదములో ఉన్నటువంటి పారమార్థిక అంశము పూత అనేటువంటిది ఒక పవిత్రత అని చెప్పని అన్నారు. పూత అంటే పవిత్రత అనేటువంటిది మనకు చెప్పేటువంటిది. పూతం పవిత్రం మేద్యంచ పునాతి దేహాదికమితి పూతం. పూతం పవిత్రం, పవిత్రమై ఉన్నటువంటి అంశమును పూత అని చెప్పని అంటారు. బహవః జ్ఞాన తపసా పూత మద్భావం ఆగతాః వీతరాగ భయక్రోధాః మన్మయా మాం ఉపాశ్రితాః. వీతరాగ భయక్రోధాః. భయ క్రోధ వీత అంటే వీడి ఉండుట, రాగ భయ క్రోధాః అని అన్నాడు. రాగ భయ క్రోధములు ఈ మూడు కూడా వీత వీడి ఉన్నటువంటి వాడు అని చెప్పిన అర్థం. రాగ భయ క్రోధములు ఈ మూడు కూడా వ్యక్తిత్వాన్ని దిగజార్చేటువంటివిగా ఉంటాయి కాబట్టి వాటిలను విడిచిపెట్టాలని చెప్పని అన్నాడు. ఆ విధముగా వాటి నుంచి దూరమై విడిచిపెట్టి బహవః జ్ఞాన తపస. బహవః అనేక మంది జ్ఞాన తపస మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి నిశ్చలముగా అంతర్ముఖము చేసి ధ్యాన మార్గము ద్వారా బ్రహ్మానుభవాన్ని పొందేటువంటి ప్రయత్నములో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటిది పూత అనేటువంటి యొక్క అంశము. దాన్ని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా చెప్పేటువంటి విధానము. అది మహాత్ములై ఉన్నటువంటి వారికి మాత్రమే ఉంటుందన్న. తపస్సు చేసేటువంటి వారికి జ్ఞాన తపస స్వామి చెప్పింది కూడా జ్ఞాన తపస అన్నాడు తప్ప అజ్ఞాన తపస అనే మాట వాళ్ళ. అజ్ఞాన తపస్సు అని చెప్పనంటే కేవలం కోరికల కోసముగా చేసే తపస్సులు రావణుడు
హిరణ్యకశిపుడు ఇత్యాది వారు చేసేటువంటివన్నీ కూడా కోరికలతో చేసే తపస్సులు కాబట్టి వాటిని అజ్ఞాన తపస్సు అని చెప్పని అంటారు. ఎవరైతే మరి ఆ యొక్క జీవుణ్ణి జీవ బ్రహ్మైక్యముగా పొందింపజేయటానికే చేసేటువంటి సాధనాంశాన్ని జ్ఞాన తపస్సు అని చెప్పని అంటారు. బహవః జ్ఞాన తపస పూతా మద్భావం ఆగతాః. మద్భావం అనగా నా ఉనికిని, స్వరూప అనుభవాన్ని, బ్రాహ్మీ అనుభవాన్ని పొందటమే మద్భావం ఆగతాః అని చెప్పని అంటారు. ఆ ప్రకారముగా బ్రహ్మవేత్తలై ఉన్నటువంటి ఋషులు, యోగులు, బ్రహ్మవేత్తల వాళ్ళల్లో ఉన్నటువంటి యొక్క ఆ ప్రకృతిని విద్య అని చెప్పని అంటారు. ఆ విద్యయే పవిత్రత, పూత అని చెప్పని అంటారు. అలాంటి యొక్క పవిత్రమై ఉన్నటువంటి విద్య అనేటువంటిదిగా పిలువబడేటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటిది అందరి యందు ఉండదు. సర్వసాధారణముగా అందరిలో చేరి ఉన్నటువంటిది మరి మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్య ఉంటుంది. మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్యనే అది మరి దానిని పూత నా అనేటువంటి మాటగా చెప్పుకోవాల్సి వస్తుంది. పూత అంటే పవిత్రమైనటువంటిది, నా కాదు, పవిత్రత లేనిది అనేటువంటి అర్థం. అది అజ్ఞానం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క లోపల కారణదేహముగా పిలువబడేటువంటి మూలావిద్యగా, అజ్ఞానముగా, తమస్సుగా, అపరాప్రకృతిగా, ఆవరణముగా చెప్పేటువంటిది ఏతున్నదో అలాంటి అజ్ఞానం అనేటువంటి దాంతో ప్రతి ఒక్క జీవి కప్పబడి ఉన్నాడు. ధూమేనావ్రియతే వహిని యదా దర్శో మలేన చ యదోల్బేన ఆవృతో గర్భః తదా తేనేదం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినః నిత్యవైరిణా. పరమాత్మ అంటాడు, ప్రతి ఒక్క వ్యక్తిలో అజ్ఞానం అనేటువంటి దాని చేత కప్పబడ్డటువంటి జీవులు వాళ్ళే శిశువులుగా భావింపబడేటువంటి అంశము. అట్టి ఆ జీవుడు అజ్ఞానం అనేటువంటి యొక్క ఆమె చేత మరుగు చేయబడ్డాడు, కప్పివేయబడ్డాడు. కదలలేక, మెదలలేక, ఏమి చేయలేక చిక్కుబడి ఉన్నటువంటి యొక్క విధానము. ఆ ప్రకారం అజ్ఞానం ఏ ప్రకారంగా ప్రతి జీవుణ్ణి కప్పివేసిందనేటువంటి మాట పరమాత్మ చెబుతూ, అగ్ని మీద ఉన్నటువంటి యొక్క ధూమం అగ్నిని మరుగు చేసినట్లుగా, అద్దం మీద ఉన్నటువంటి యొక్క ధూళి కణాలు మన ముఖబింబాన్ని మరుగు చేసినట్లుగా, మరి గర్భములో ఉన్నటువంటి యొక్క మావి శిశువుని కదలనివ్వకుండా మరుగు చేసినట్లుగా అనే పరమాత్మ చెబుతున్నాడు. తదా ఆ ప్రకారముగా ఆవృతం జ్ఞానం ఏతేనా, లోన ఉన్నటువంటి యొక్క జీవుణ్ణి పూర్తిగా పూర్ణము కప్పివేసి తన ఉనికి తెలియనివ్వకుండా చేసినటువంటి విధానమే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి యొక్క మూలా విద్య అజ్ఞానమునే పూత నా, పవిత్రత లేనిది, అనేక మాలిన్యములతో చేరి ఉన్నది, అనేక తమస్సు సంస్కారాలతో చేరి ఉన్నది, అనేక కల్మషాలతో చేరి ఉన్నటువంటిది. ఆ ప్రకారముగా ఏర్పడ్డటువంటి యొక్క ఆ మూలా విద్యయగు అజ్ఞానమగు పూత నా, పూత అంటే పవిత్రమైంది, నా కాదు. కాబట్టి అలాంటి అజ్ఞానము చేత ప్రతి ఒక్క జీవుడు మరుగు చేయబడ్డాడు, కప్పివేయబడ్డాడు. దాంతోనే అందరూ కూడా అసూలు భాష వెళ్ళిపోతూ ఉన్నారు. ఎట్లయితే మన కథాంశములో ఆమె గారు అనేక మంది పిల్లలను సంహరించే విధానముగా మనకు చెప్పబడుతూ ఉందో విషయము, ఎవరా పిల్లలు అని చెప్పనంటే వ్యక్తిత్వం ఎదగనటువంటి యొక్క విధానములు అజ్ఞాన కోపములో పడిపోయి తానెవరో, దేనికోసం వచ్చాడో, ఏమి కోసం వచ్చాడో, ఏం చేసుకోవాల్సి ఉంటుందో, ఏమి చేసుకుంటే జీవితం పావనమవుతుందో, ధన్యమవుతుందో, తన యొక్క స్వరూపం ఏది, తనది కానిది ఏది, అనాత్మ అంటే ఏమిటి, అజ్ఞానం అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, నేననగా ఏది, నేను కానిది ఏది అనేటువంటి యొక్క విషయాలు ఏవి కూడా తెలియకుండా ఉన్నటువంటి తనములో, తెలియని తనములో అందరూ కూడా పడిపోవటమే ఆమె గారు శిశువుల్ని తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకుని వాళ్ళని కదలనివ్వకుండా మరి పట్టి ఉంచినటువంటి యొక్క విధానము. ఎవరికి స్వతంత్రత లేదు, పరతంత్రత. అజ్ఞానాంధకారములో కూరుకుపోయి ఉన్నటువంటి యొక్క పసిబిడ్డలు జీవులందరూ కూడా అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై సచ్చుచు బుట్టుచున్ మరల చెరువిత చెరువెనులైన వారికి
జచ్చర పుట్టునే అని భాగవతం కూడా చెబుతున్నటువంటి మాట. అచ్చపు చీకటింబడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచు ఉన్నటువంటి యొక్క విధానములో జీవులు నా ప్రకారంగా అజ్ఞానం అనేటువంటి పూత నా అనేటువంటి అపవిత్రమై ఉన్నటువంటి యొక్క ఆమె జీవులను ఆ విధంగా కట్టేసి వాళ్ళని పుట్టటం చావటం లాంటి విధానముగా తీసుకుపోతున్నటువంటి ప్రక్రియ. కాబట్టి పసితనము అని చెప్పనంటే ఎదగని తనము అని చెప్పని అర్థం ఎక్కడ? మేము ఎదగలేదా, మాకు వయసు రాలేదా, మేము పెద్దవాళ్ళం కాలేదా అనేటువంటి విషయముగా అనుకోవచ్చు. శారీరకముగా ఎదగడం జరిగిందే కానీ జ్ఞానపరంగా మరి తాత్విక పరంగా ఎంతమంది ఎదిగి ఉన్నారు. కాబట్టి దేహం అని చెప్పనంటే దేహ కాలానుగుణ్యముగా ఆ దేహం పెరుగుతుంది. ఆ దేహంలో మనం వేసేటువంటి యొక్క ఆహార పదార్థాల కారణంగా దేహం పెరుగుతూ ఉంటుంది. ఏదైనా పెరుగుతుంది. ఓ మట్టి వేస్తూ ఉండండి, అది దెబ్బగా మారిపోతుంది. అట్లాగే ఈ ప్రకారముగా ఏదైనా కానీ వేస్తూ ఉంటే పెరిగిపోతుంది. అట్లాగా 4 పూట్ల 3 పూట్ల పని పెట్టుకుని ఈ దేహంలో పదార్థములు పడవేస్తూ ఉన్నాం కాబట్టి ఆ దేహం పెరిగింది, కాలానుగుణ్యంగా మార్పులు చెందింది. దాని బాల్యం యవ్వనం పోయి వృద్ధాప్యములుగా దేహానికి వచ్చాయి. కానీ లోన ఉన్నటువంటి యొక్క ఆ వ్యక్తికి అలాంటి పరివర్తన ఉన్నదా? తన పసితనము నుంచి ఎదిగి తన యొక్క నిజతత్వాన్ని గుర్తించే విధానములో, జ్ఞానతత్వాన్ని గుర్తించే విధానములో, ఆత్మతత్వాన్ని గుర్తించే విషయములో, వాస్తవమును తెలుసుకునే విధానములో పారమార్థికముగా ఏవైనా ఎదిగాడా అని చెప్పి అనుకున్నట్లయితే ఆ విషయంలో మాత్రం ప్రతి ఒక్క జీవుడు తెలియంతనమగు బాల్యంలోనే పసిబిడ్డగానే ఉన్నటువంటి విధానం. సాంఖ్యయోగ పృథగ్బాలాహ అని భగవద్గీత కూడా ఆ మాటే వాడుతూ ఉన్నది. బాలాహ బహువచనం. సాంఖ్యయోగౌ, సాంఖ్యం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి, బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అనేటువంటి విషయాలలో తెలియకుండా ఉన్నటువంటి తెలియని తనమే బాలాహ అని పరమాత్మ 5వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట. సాంఖ్యయోగౌ పృథగ్బాలాహ అన్నాడు, బాలుడుగా చెప్పుకొచ్చాడు. నసాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం నాయం ఇతి పరమితి మాని నసాంపరాయ ప్రతిభాతి బాలం. బాలం అనేది మనకి కఠోపనిషత్తులో చెప్పేటువంటి మాట. బాలం అంటే బాలుడు. నసాంపరాయ, సాంపరాయత్వం నా లేదు, తాత్విక అంశము లేదు, జ్ఞాన అంశము లేదు, మోక్ష అంశము లేదు, తత్వచింతన లేదు, భగవద్ధ్యానము లేదు. కేవలం అజ్ఞానం అనేటువంటి యొక్క కోపంలోకి ఇంకా పోతున్నాడే తప్ప మరి వ్యక్తిత్వమును ఎదుగుదలగా చేసుకునేటువంటి యొక్క తాత్విక అధ్యయనం ఏమైనా చేస్తున్నాడా అని చెప్పనంటే ఏ కోశాన కనపడటం లేదు. నసాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం. విత్తమోహేన, విత్తాదులు అనగా ధనాదులు సంపాదించుకోవాలి, బాహ్య సంపదలు సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా ఎన్ని సంపాదించుకున్నటువంటివిగా అయినప్పటికీ కూడా ఈ మొత్తం అక్కడే ఉంటాయి. ఏ విశ్వంలో మనం అవన్నీ కూడా కూడదీశామో తిరిగి మరలా అవన్నీ ఆ విశ్వంలోనే ఉంటాయి. కాబట్టి ఎంతమంది భూమిని వాడుకున్నారు, ఎంతమంది జలాన్ని వాడుకున్నారు, ఎంతమంది అగ్నిని వాడుకున్నారు, ఎంతమంది వాయువును వాడుకున్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు. లక్షల కోట్ల మంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవి ఎట్లాగే ఉన్నాయి. భూమి అట్లాగే ఉంది, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అన్ని అట్లాగే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి, అట్లాగే ఉన్నాయి. రాబోయే కాలంలో కొన్ని లక్షల కోట్ల జనులు ఈ విశ్వంలోకి వస్తారు. జనులే కాదు, అనేక జీవులు కూడా వస్తాయి. ఇవి వచ్చినటువంటివన్నీ కూడా మరి భూమిని వాడుకుంటాయి, జలాన్ని, అగ్నిని, వాయువుని, ఆకాశం అన్నిటినీ వాడుకుంటాయి. ఇవి కూడా మరి నిష్క్రమించి వెళ్ళిపోయేటువంటి విధానమే. అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. మొత్తం ఎవరో కూడా వాటిని స్పృశించే అవకాశం లేదు, పట్టుకుపోయే అవకాశం లేదు. ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం. కాబట్టి ప్రకారం కఠోపనిషత్తు వాళ్ళను మూఢం అనే విధానం, మూఢుడుగా మందలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రకారముగా మరి కేవలం అజ్ఞానమైనటువంటి యొక్క కోపంలో మునిగిపోయి ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి జీవులు అనబడేటువంటి పసిబిడ్డలను గట్టిగా పట్టి వాళ్ళని
ఈ విషయములనేటువంటి యొక్క విషమును తాపింపజేస్తూ వారికి బాల్య యవ్వన వృద్ధాప్యములు గడిపి మృత్యు ద్వారములోకి తోసివేస్తున్నటువంటి విధానములో ప్రతి బాలుడు ఉన్నటువంటి విధానం గనుక ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క మూల విద్య అనబడేటువంటి యొక్క అజ్ఞానం ఏనాడు అంతరిస్తుందనేటువంటి మాట చూసినట్లయితే ఎంతోమంది పసిబిడ్డలను అసువులు బాపింపజేసినటువంటి యొక్క పోతన చివరికి భగవంతుని యొక్క చేతిలో హతమారినటువంటి యొక్క అంశం మనకి ఈనాడు ఘట్టం. ఆ ప్రకారం అనాదిగా ప్రతి జీవులలో చేరి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి యొక్క లోపల ఏ యొక్క రాక్షసిగా పరమాత్మ గీతలో దాన్ని పోల్చడి విధముగా మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేత సహా రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతా రాక్షసీం ఆసురీం చైవ అనే మాటలుగా పరమాత్మ చెబుతాడు. లోన ఉన్నటువంటి యొక్క అజ్ఞానానికి ఆయన పేర్లు పెట్టాడు. ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఆ మూలతత్వము అజ్ఞానం మూల విద్య అనేటువంటి తాటకి అనగా పోతన సంహారం ఎప్పుడని చెప్పానంటే ఏనాడైతే కృష్ణ పరమాత్మ యొక్క చేతిలో పడుతుందో ఆనాడు ఆమెకు మరణం సంభవిస్తుంది అనేటువంటి విషయము. కాబట్టి ఈ ప్రకారం మనలో అందరిలో కూడా ఆ కృష్ణతత్వం చిదానందేన కృష్ణేన అన్నట్లుగా ఆ భగవత్తత్వం ఆవిర్భావం కాగలిగితే మరి వాళ్ళల్లో ఉన్నటువంటి నాదిగా ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి యొక్క పోతన అనేటువంటిది అంతమొందుతుంది. దాని ద్వారా స్వరూపానుభవం ఆ యొక్క జీవుడికి ఏర్పడుతుంది అనేటువంటి విషయం మీద దీనికి మనం పారమార్థికముగా చెప్పుకునేటువంటి అంశము అని చెప్పేసి అని కనుక భాగవతం అనబడేటువంటిది అటు భక్తి తత్వానికి ఇటు జ్ఞానతత్వానికి చక్కటి వారధిగా ఉన్నటువంటిది భాగవతము. ఎందుకంటే భాగవతం దాని పేరే భాగవతం. దానిని అధ్యయనం చేసినటువంటి యొక్క మహానుభావులు అందరూ కూడా బాగుపడ్డారు. ఆ బాగుపడ్డటువంటి యొక్క వాళ్ళ చరిత్రే మీకు భాగవతంలో ప్రహ్లాదుడు కానీ ధ్రువుడు కానీ ఇత్యాది ఎంతోమంది భక్తులు తాము తరించిన విధానం గల కథలతో వచ్చేటువంటిది భాగవతం కనుక తరింపజేయటమే భాగవతం యొక్క ప్రధానాంశము. ఈనాటి కథాంశములో తాత్విక అంశముగా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రులే. కృష్ణ పరమాత్మ అనుగ్రహముతో అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి యొక్క పోతనను తొలగింపజేసుకుని చక్కటి స్వరూప అనుభవాన్ని పొందాలనేటువంటి యొక్క అంశం మనకు దీంట్లో గ్రహించుకున్నటువంటి విషయము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.